రుచికి తీయగా ఉండే చక్కెర అంటే మనందరికీ ఇష్టమే. కాఫీ, టీలు మొదలుకొని స్వీట్లు, తినుబండారాల వరకు అన్నిట్లోనూ చక్కెరను బాగా వాడేస్తూ ఉంటాం. నిజానికి చక్కెరను ఒక తీపి విషంగా పేర్కొంటారు డాక్టర్లు. మితిమీరిన చక్కెర వాడకంతో శరీరంలో హార్మోన్ల సమతూకం దెబ్బతినడమే కాదు, మెదడు పనితీరు కూడా ప్రభావితం అవుతుంది. చక్కెర వాడకంతో శరీర బరువు అదుపు తప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్తంలో కొలెస్ట్రాల్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో చక్కెరతో తలెత్తే చిక్కులను అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తీయగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే పంచదారంటే చిన్న పెద్ద అందరికీ ఇష్టమే. చెంచాల కొద్దీ చక్కెర కలిపి తయారు చేసిన పిండి వంటలు, స్వీట్లు, బేకరీ ఐటమ్స్ అంటే మనకెంతో ఇష్టం. అయితే ఇలా చక్కెర వాడకం పెరుగుతూ పోతే మన ఆరోగ్యం చిక్కుల్లో పడుతుంది. శరీరంలోకి చక్కెర ఎక్కువగా చేరుతున్న కొద్దీ మన ఒంట్లో జీవక్రియలు అస్తవ్యస్తమవుతాయి. బరువు అదుపు తప్పుతుంది. రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి ఇన్సులిన్ నిరోధకత వచ్చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చక్కెర కూడా మద్యంతో సమానమే అంటారు శాస్త్రవేత్తలు. ఈ నేపథ్యంలో చక్కెరకు బదులుగా ఇతర ప్రత్యామ్నాయాలను ప్రయత్నించటం మేలు. సహజంగా తీపిని అందించే వాటిలో తేనె ముఖ్యమైంది. పళ్లరసాల్లో చక్కెరకు బదులుగా తేనెను కలుపుకోవటం మేలు. రోజూ కొద్దిగా తేనెను తీసుకోవటం గుండెకు మేలు చేస్తుంది. రక్తం శుభ్రపడుతుంది. ఎసిడిటీ, గ్యాస్, హై బీపీ వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. చక్కెరకు బదులుగా ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష, అంజీరా వంటి డ్రై ఫ్రూట్స్ను తీసుకోవచ్చు. వీటిలో ఐరన్, బి విటమిన్, పొటాషియం, పీచు పదార్థాలు దండిగా ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. స్వీట్లలో చక్కెరకు బదులు డ్రై ఫ్రూట్లను వాడవచ్చు. చక్కెరకు బదులుగా చెరుకు రసాన్ని కూడా వాడుకోవచ్చు. చెరుకు రసంలో విటమిన్ బి, విటమిన్ సిలు ఉంటాయి. కాల్షియం, ఐరన్, మ్యాంగనీసు వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. రక్తహీనత, కామెలతో బాధపడే వారికి చెరుకు రసం ఎంతో ఉపశమనాన్నిస్తుంది. చక్కెరకు బదులుగా బెల్లాన్ని వాడుకోవటం ఎప్పుడూ మంచిదే. బెల్లాన్ని మెడిసినల్ షుగర్ అని కూడా పిలుస్తారు. దగ్గు, మలబద్ధకం, అజీర్తి లాంటి సమస్యల పరిష్కారానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. చక్కెరకు బదులుగా మనకు అందుబాటులో దొరికే పళ్లను కూడా వాడుకోవచ్చు. ఇలా సహజ సిద్ధంగా లభించే వాటిని చక్కెరకు బదులుగా వాడుకోవటం వల్ల మనకు సమస్యల తాకిడి తగ్గుతుంది. మన ఆరోగ్యము భేషుగ్గా ఉంటుంది.